హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. అన్ని సర్వేలో ఒక ఎత్తు అయితే ఇండియా టుడే సర్వే ఒక ఎత్తు, ఎందుకంటే ఎప్పటి నుంచో చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి. రీసెంట్గా వాళ్ళు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేస్తారు. సో దాని గురించి ఇండియా టుడే సర్వే ఆ రోజే లోక్సభ రిజల్ట్స్ అయితే చెప్పేసింది. అయితే వన్ డే లేట్గా నిన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ రిజల్ట్స్ కూడా ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది నిన్న. సో ముందు ఇండియా టుడే ఏం చెప్పిందనేది చూద్దాం. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఈ రెండు కలిసి చేశాయి. సో ఇండియా టుడే ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందనేది ఇండియా టుడే క్లియర్గా చెప్పింది. కూటమికి విడగొట్టి చెప్పింది. అది కూటమికి 98 నుంచి టోటల్గా 120 వస్తాయని చెప్పింది. సో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇబ్బంది లేదని చెప్పింది. ఈ 98 నుంచి 120లో మళ్ళీ బ్రేక్ డౌన్ చేస్తే టీడీపీకి 78 నుంచి 96, అంటే కంఫర్టబుల్గా టీడీపీనే ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంది. ఇక బీజేపీకి 4 నుంచి 6, అంటే 10 సీట్లలో అది పోటీ చేసింది. 4 నుంచి 6 వస్తాయి. జనసేనకు 16 నుంచి 18, అది పోటీ చేసిందే 21 కాబట్టి 21లో మ్యాక్సిమం సీట్లు జనసేన, అంటే జనసేనకు వేవ్ ఉందన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఆ మూడిట్లో కూడా. ఇక వైసీపీకి 55 నుంచి 77 మాత్రమే, 57 నుంచి 77కి పరిమితం అవుతుందని చెప్తున్నారు. ఇక ఎంపీ సీట్లకు వచ్చేసరికి కూటమికి 21 నుంచి 23 వస్తాయని, వైసీపీకి 2 నుంచి 4 వస్తాయని. సో ఇది ఇంకా ఘోరంగా ఉంది. ఈ రిజల్ట్ కంటే కూడా, అసెంబ్లీ కంటే కూడా ఘోరంగా ఉంది. మేబీ వీళ్ళ దాని ప్రకారం క్రాస్ ఓటింగ్ జరిగి ఉండాలి. అంటే ఎంపీ సీట్లు ఏమో కూటమికి ఇచ్చి ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి వేసిన ఏరియాలు చాలా ఉండాలి, లేకపోతే ఇంత తక్కువ ఎంపీ సీట్లు రావు. ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే దీన్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు వైసీపీకి 44% ఓట్లు వస్తాయి. తెలుగుదేశానికి ఇండిపెండెంట్గా 42%, అంటే వైసీపీ కంటే 2% తక్కువ ఉంది తెలుగుదేశం. అయితే కూటమిలో మిగతా 2 పార్టీలు కలుపుకోవడం వల్ల అది పెరిగిందనమాట. కూటమిలో బీజేపీకి 2% ఉంటుంది, జనసేనకి 7% ఉంటుంది. సో ఈ 7, 2, 9 ప్లస్ 42, 51% కూటమికి ఉంది. సో 44% మాత్రమే వాళ్ళకు ఉంది. ఇక కాంగ్రెస్కి 2% ఉంది, అదర్స్ ఇతరులకు 3% ఉంది. అంటే ఇండిపెండెన్స్ కావచ్చు, చిన్న చిన్న పార్టీలు చేస్తాయి కదా, వాళ్ళందరికీ కలిపి. సో దీన్ని అనలైజ్ కూడా చేశారు వీళ్ళు. ఇదేంటంటే 5 అంశాలు ఈ ఎన్నికల్ని ప్రభావితం చేశాయి అనేది వీళ్ళ అభిప్రాయం. ముఖ్యంగా వైసీపీ ఓటమికి కారణాలు 5 ఫ్యాక్టర్స్ అనేది కూడా వాళ్ళు విశ్లేషించారు. అందులో ప్రధానమైనది అప్పులు ఎక్కువ చేసేస్తాడు జగను. ఈ పథకాల కోసం అతను అప్పులు బీభత్సం చేశాడు. మొత్తం కలిపి ఇప్పుడు అప్పుడు 13,50,000 కోట్లు ఉన్నాయి అనేది చెప్పారు. అట్లాగే బీసీలను పెద్దపీట వేయడం, ముస్లింలకి 4% రిజర్వేషన్లు కంటిన్యూ చేయడం, అంటే వాళ్ళ నాన్న అది కాంగ్రెస్లో ఉన్నప్పుడే చేశారు, దాన్ని కంటిన్యూ చేసి కాపుల్ని ఇతను నెగ్లెక్ట్ చేశాడు. అందువల్ల కాపులు వైసీపీకి యాంటీగా ఓట్లేశారు అనేది 2వ అంశం. 3వది పోల్లో అంటే ఎమ్మెల్యేలకి తన సోషల్ ఇంజనీరింగ్ పేరుతో క్యాండిడేట్లని మార్చడం అనేది కూడా జగన్కి యాంటీ అయింది. అది అప్పుడే చాలామంది అన్నారు, ఇది చాలా సాహసోపేతంగా తీసుకుంటున్నాడు ఈ చర్య, ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యేలను దాదాపు 80 మందిని మార్చేశాడు, మరి ఇది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న కన్ఫ్యూజన్లు ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా అది చెడ్డే జరిగిందనేది వీళ్ళ విశ్లేషణ. ఇక 4వ అంశము చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది చంద్రబాబు మీద సానుభూతి క్రియేట్ చేసింది. ఒక చంద్రబాబు మీద ఒక వేవ్ ఉందని చెప్తున్నారు వీళ్ళు, సానుభూతి వేవ్ ఉందని. సో అది 4వ అంశం. 5వ అంశము ఈ 3 పార్టీలు కలవడం వల్ల, టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం వల్ల ముగ్గురి ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఓట్ షేరు, అది ముగ్గురిది ఇన్వైట్ అవ్వడం వల్ల వీళ్ళకి 51% వచ్చింది. సో ఈ 5 అంశాల వల్ల జగన్ ఓడిపోతున్నాడు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇండియా టుడే సర్వేను వైసీపీ తప్పులు పడుతూ వాళ్ళు ఒక యాంటీ ఇండియా టుడే క్యాంపెయిన్ చేశారు. ఎందుకంటే ఇండియా టుడే కావచ్చు, ఎన్డీటీవీ కావచ్చు, చాలా దేశంలో ఉండే
ప్రధానమైన సర్వే సంస్థలన్నీ కూడా మోడీనే అధికారంలోకి వస్తాడు, దాదాపు 350 దాటిపోతుంది ఎన్డీఏ కూటమికి అని చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే నేను ఇందాక వేరే వీడియోలో చెప్పినట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్లో మేమే వస్తామని చెప్పించుకోవడం ద్వారా అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని కౌంటింగ్ టైంలో మ్యానిపులేట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల టైట్ వ్యవహారం ఉంటుంది. టైట్ నువ్వా నేనన్న ఒక పోటీ ఉన్న చోట 1000-2000 ఓట్లు మ్యానిపులేట్ చేసినా కూడా అది ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ క్రియేట్ చేయాలంటే యంత్రాంగానికి అంతా కూడా నమ్మించాలి. అట్లాగే తమ క్యాడర్ కావచ్చు, నాయకుల్లో కావచ్చు ఒక విశ్వాసాన్ని నింపాలి. ధైర్యంగా మనం ఫైట్ చేద్దాం, మనమే గెలుస్తున్నాం. చంద్రబాబు కూడా అదే నిన్న గైడ్ చేస్తున్నాడు, మనమే రాబోతున్నాం, మీరు గట్టిగా పోరాడండి కౌంటింగ్ అప్పుడు అని. అదే వాళ్ళు కూడా చెప్తున్నారు, సజ్జల కూడా మనమే రాబోతున్నాం, గట్టిగా పోరాడండి. సో ఈ 2 వెర్షన్లు ఎందుకంటే ఈ కౌంటింగ్ అప్పుడు మనకు అనుకూలంగా ఉండాలంటే మనమే గెలుస్తున్నాం అన్న ఒక నెరేటివ్ను బలంగా తీసుకెళ్ళాలి. ఇది బీజేపీ దేశవ్యాప్తంగా చేసింది. ఇండియా టుడే అయినా, ఎన్డీటీవీ అయినా అన్ని మ్యాక్సిమం నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా, ఛానల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్, మీడియా ప్రధానంగా బీజేపీ చేతిలోనే ఉంది. ఇండియా టుడే కూడా బీజేపీ కంట్రోల్లోనే ఉంది. బీజేపీ కంట్రోల్లో ఉందా లేదనే దానికి సింపుల్ టెస్ట్ ఏంటంటే ఆ మీడియా మీద ఏమైనా దాడులు జరిగాయా లేదా. దాడులు జరుగుంటే బీజేపీ కంట్రోల్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బీబీసీ మీద దాడులు జరిగాయి. బీబీసీ అనేది మోడీ కంట్రోల్లో లేదు కాబట్టి దాడులు జరిగాయి. తమకు అనుకూలంగా లేని మీడియా మీద దాడులు చేయించడం, తమకు అనుకూలంగా లేదా వాళ్ళని ప్రెజర్ చేసి డబ్బులతో లొంగకపోతే భయంతో వాళ్ళని ప్రెజర్ చేయడం, ఇది మోడీ అనుసరిస్తున్న టెక్నిక్. దీన్ని ఎప్పటి నుంచో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. అంటే నీ క్యారెట్ పెడితే అప్పట్లో గాడిదల మీద వెళ్ళేవాళ్ళు క్యారెట్ పెట్టేవాళ్ళు లేదా గుర్రానికి. సో క్యారెట్ పెడితే అది పనిచేస్తుంది, పని చేయకపోతే బెత్తం ఉంటుంది, స్టిక్తో కొట్టడం. సో ఈ 2 కార్యక్రమాలు మోడీ చేస్తున్నాడు. సో అందువల్ల ఈ మీడియా కూడా, ఇండియా టుడే కూడా ఇప్పుడు వాళ్ళదే కాబట్టి, మోడీదే కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా కూటమి వస్తుందని చెప్పడంలో ఆశ్చర్యమే ఉంది అనేది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్లు చేసి ఇక్కడ ఏదో నియోజకవర్గంలో 50 మందికి ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఆ ఫోన్ అది ఎట్లాంటి సర్వే అవుతుంది. అందుకని లోకల్గా చేసిన సంస్థల సర్వేని కరెక్ట్గా ఉంటుంది అనేది వైసీపీ వాళ్ళు దీన్ని డిస్ప్యూట్ చేస్తూ చెప్తున్నారు. గతంలో ఒరిస్సాలో కానీ తర్వాత చాలా చోట్ల వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఛత్తీస్గఢ్లో కానీ ఇక్కడంతా కూడా ఇండియా టుడే ఫెయిల్ అయిందనేది కూడా వీళ్ళు బయట పెట్టారు. సో అయితే రీసెంట్గా తీసుకుంటే అంటే నిన్న అరుణాచల్ ప్రదేశ్లో వీళ్ళ సర్వే కరెక్ట్గానే అయింది. అంటే 44 నుంచి 51 వస్తుందని చెప్పింది అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీకి, అక్కడ 46 వచ్చింది బీజేపీకి. అట్లాగే సిక్కింలో నిన్ననే సిక్కిం రీజనల్స్ కూడా వచ్చేసే అసెంబ్లీ. సిక్కింలో కూడా సిక్కిం పార్టీ అక్కడ సిక్కిం రీజనల్ పార్టీకి 24 నుంచి 30 వస్తాయన్నారు, 31 వచ్చింది. అంటే ఎప్పుడైనా కూడా ఏవైనా కూడా ప్రెడిక్ట్ చేస్తాయి, అదేమి 100% అని చెప్పలేం. ప్రెడిక్షన్ అనేది either it may go wrong or it may go right. కాబట్టి ప్రెడిక్షన్స్ అంతా కూడా 100% కరెక్ట్ అని చెప్పలేము, 100% రాంగ్ అని చెప్పలేము. ఏదేమైనా తమకు అనుకూలంగా ఉంటేమో అది బ్రహ్మాండమైన సర్వే, తమకు వ్యతిరేకంగా ఉంటేమో అది గతంలో ఆ తప్పులు చేసింది, గతంలో ఈ పొరపాట్లు చేసింది, ఇవన్నీ బయటికి తీస్తూ ఉంటారు 2 వైపుల నుంచి. అలాగా వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు ఆరామస్థాన్ సర్వేని అటాక్ చేస్తుంటే వైసీపీ వాళ్ళేమో ఇండియా టుడే సర్వేని వీళ్ళు అటాక్ చేస్తున్నారు. సో ఇండియా టుడే సర్వే ఇది. మరి ఏం జరుగుతుందని మనకి రేపు ఈ పాటికి క్లారిటీ వచ్చేస్తుంది.